హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడండి. ఈసారి ఎప్పుడైనా మీరు పుదీనా పచ్చడి చేసినప్పుడు ఎప్పుడు మీరు చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేయండి. అదేవిధంగా ఈ పుదీనా పచ్చడి చేసేటప్పుడు ఒక గుప్పెడు గనక ఇవి గనక వేసి చేశారంటే రైస్‌లోకైనా, టిఫిన్స్‌లోకైనా చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక 10, 15 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి ఇరగదీసుకొని వేసుకోవాలి. ఇలా ఇరగదీసుకొని వేసుకోవడం వల్ల మనకి మిరపకాయలు మంచిగా వేగుతాయండి వేయించుకునేటప్పుడు. వీటిని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా ఈ మిరపకాయలతో పాటే ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి ఊరికే మాడిపోతాయి. ఇవి మంచిగా వేగిన తర్వాత మంచి స్మెల్ ఒస్తాయి. కొంచెం కలర్ గూడా చేంజ్ అయితాయన్నమాట. అప్పుడు తీసుకొని వీటిని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఇలా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం వేగనివ్వాలి. మరి ఎక్కువగా కాకుండా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పచ్చడి కొంచెం ఎక్కువ రోజులున్నా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట స్మెల్ రాకుండా. ఇలా వేగిన ఈ కొబ్బరి ముక్కలను కూడా తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరిగి తీసుకొని వేసుకోవాలి. ఈ పుదీనాతో పాటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ కొత్తిమీర మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నాం గదా! ఇవి వేయటం వల్ల పుదీనా కొంచెం ఘాటు ఫ్లేవర్ ఉంటుంది కదా! అది రాకుండా ఉండిద్దనమాట పచ్చడి. తినేటప్పుడు కూడా మనకసలు ఇది పుదీనా పచ్చడేనా అనిపిస్తది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత బావుండిద్దనమాట. కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి బావుంటుంది. ఈ కొత్తిమీర, ఈ పుదీనాని కూడా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి. మీరు కావాలంటే ఇందులో ఇంకొక స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేసుకొనైనా సరే దీన్ని ఇలా దగ్గరగా మంచిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా కొంచెం వేగనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసుకొని ఒక పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఇలా కొంచెం చిన్నగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం పెద్దగా ఉండే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు మంచిగా వేడవ్వనిచ్చేసి ఇందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ వేడి నీళ్ళలో పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటెతో 1, 2 సార్లు కొంచెం కలిపినట్టుగా అనుకొని ఈ గిన్నెని దింపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిపైన మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వీటిపైన మనం కొత్తిమీర, పుదీనా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం గదా! ఇవి గూడా వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్లు కల్లుప్పు వేశాను. 4, 5 చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. మనం వేడి నీళ్ళలో పెట్టుకొని పక్కనుంచుకున్న చింతపండు నీళ్ళున్నాయి కదా! ఈ నీళ్ళను కూడా కొన్ని పోసుకొని ఈ చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ నీళ్ళు కూడా మనం పోసుకున్న గ్లాసు నీళ్ళు కూడా మొత్తం పడతాయండి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మరీ మెత్తగా పేస్ట్‌లాగా కాకుండా కొంచెం ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకి రోట్లో నూరినట్టుగా ఉండిద్దనమాట. మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో అయినా నూరుకోవచ్చండి. రోట్లో నూరినా ఇంకా బావుంటుంది టేస్ట్ గూడా. ఇలా మిక్సీ వేసుకున్న ఈ పచ్చడిని పక్కనుంచుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక ఇవన్నీ ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా! అదే బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత కొన్ని పోపు గింజలు, 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా మధ్యలో ఇరగదీసుకొని వేసుకోవాలి. ఈ పోపు మంచిగా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు వేయటం వల్ల పుదీనా పచ్చడి చాలా బావుంటుందండి. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులో కొంచెం పసుపు వేసుకొని, ఈ పసుపు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలంతా కలిసేలాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఎర్రగా ఏగకుండా ఇలా కొంచెం దోరగా వేగినప్పుడు మనం మిక్సీ వేసుకొని పక్కనుంచుకున్న ఈ పుదీనా పచ్చడిని ఇందులో వేసుకోవాలి. ఇంక ఇవి పోపు వేసుకున్నాక ఈ పచ్చడేమి ఇంక వేయించుకునే పనుండదండి. కొంచెం 2, 3 సార్లు ఈ పచ్చడంతా ఈ పోపులో కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడిని దింపుకొని పక్కనుంచుకోవాలి. మనకింకా వేడి వేడిగా పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి అన్నంలో ఈ పుదీనా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటుందండి. ఈసారి ఎప్పుడైనా మీరు పుదీనా పచ్చడి చేసినప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేశారంటే చాలా బావుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.